వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న షాపింగ్ మాల్ చూపిద్దామనేసి వీడియో షేర్ చేస్తున్నానండి. అలాగే వీడియో తీస్తున్నాను. సో నాకు వీలైనంత వరకు వీడియో తీసి మీ అందరికీ షేర్ చేస్తానండి. ఎందుకంటే మన పక్కలోనే లక్కీ అనే ఒక పెద్ద విలన్ ఉండనమాట. ఆ విలన్తో కొంచెం కష్టము వీడియో తీయడము. అయినా సరే మీ అందరి కోసం వీడియో తీసి షేర్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ షాపింగ్ మాల్ నేమ్ ఏంటంటే డెకత్లాన్ అంటారండి, బెంగళూరులో. సో మా ఇంటి దగ్గర నుంచి ఈ డెకత్లాన్ చాలా దగ్గరే అండి. అందుకనేసి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం అంటే పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళక చాలా రోజులైందనమాట. వాళ్ళకి బోర్ కొడుతుంది కదండి. అందుకనేసి అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటికి తీసుకెళ్ళాలి కదా, అందుకనేసి బయటికి తీసుకెళ్తున్నాము. అలాగే మీ అందరికీ వీడియో షేర్ చేద్దామనేసి వీడియో తీస్తున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ సింబల్ని లాగ్ పెట్టి ఒకటి ఇవ్వండి, ఏం పర్లేదు. సో ఇప్పుడైతే మనం డెకత్లాన్కి దగ్గరలోకి వచ్చామండి. మనకు కెమెరామ్యాన్ ఎవరో తెలుసా ఫ్రెండ్స్? పండు అనమాట. ఈ వీడియో తీసింది పండు. స్కూటీలో వెళ్ళాం కదండి మేము, 5 మెంబర్స్ కదా, స్కూటీలో వెళ్ళాలంటే కష్టం కదా, అందుకనేసి పండు ముందర నుంచి వీడియో తీసిందనమాట. సో పండు ఎలా వీడియో తీసిందో మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మా కెమెరామెన్ పర్లేదా, బాగా వర్క్ చేస్తుందేమో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడైతే వచ్చేసామండి. సో అక్కడ రైట్ సైడ్ వెళ్తే రైల్వే బ్రిడ్జి వస్తుందండి. సో మనమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఈరోజు సండే కదండి, అందుకనేసి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సండే టైంలో మనకి జనాలు ఎక్కువ వస్తారు కదండి. ఏ షాపింగ్ మాల్లో చూసినా జనాలు అబ్బా, అందుకనేసి కొంచెం ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సో మొత్తానికి షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేసాము. చూసారా ఫ్రెండ్స్, ఇదే అనమాట డెకత్లాన్. సో ఇక్కడ వచ్చేసాము మేము. లక్కీ వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. అలాగే పండు, మహి వెళ్తూ ఉన్నారు. నేను వెనకాల అలా చిన్నగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీ అందరికీ షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుందన్నమాట డెకత్లాన్ బయట. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా బాగుందండి. అలాగే చాలా ప్లేస్ కూడా ఉంది పార్కింగ్ ప్లేస్లో. అలాగే ఇక్కడ మనకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉందన్నమాట. అండ్ చక్కగా పిల్లలు ఆడుకోవచ్చు, వాళ్ళకు బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనకు మాస్క్ కంపల్సరీ ఉండాలని చెప్తా ఉన్నారండి. అలాగే శానిటైజ్ చేస్తున్నారు. మనకు ఏమంటారు అబ్బా దాన్ని, మనకి ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది అనేసి చెక్ చేసేసి లోపలికి పంపిస్తారండి. సో లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఎక్సర్సైజ్ చేసేటటువంటి అన్ని మిషన్లు ఉంటాయండి. ఇక్కడ సైకిళ్ళు ఉన్నాయి కదా, ఇవి ట్రైలర్ కోసం పెట్టారు. మనము ఇక్కడ ఉన్నటువంటి సైకిల్ తీసుకొని ట్రై చేయొచ్చు అనమాట. కాసేపు అలా వాకింగ్ లాగా సైకిల్ తొక్కొని మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఉండేటివంతా ట్రయల్ కోసం పెట్టారు సైకిల్. అలాగే స్కేటింగ్ సైకిల్, స్కేటింగ్ షూస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు వాటర్ బాటిల్స్, బాల్స్, మనకు కావాల్సినటువంటివన్నీ ఇక్కడ దొరుకుతాయండి. కాకపోతే కాస్ట్ ఎక్కువ అనమాట. కొంచెం ఏం మాట్లాడుతున్నావు, కాస్ట్ ఎక్కువ, చాలా బాగుంటాయండి. సో ఇక్కడ మహి వచ్చేసి సైకిల్ తీసుకుంటా ఉన్నాడు, తీసుకోలేదు. ఇంకా పండు వచ్చేసి స్కేటింగ్ సైకిల్ తీసుకుంటుందండి. వీళ్ళకైతే స్కేటింగ్ షూస్, స్కేటింగ్ సైకిల్ ఇంట్లోనే ఉన్నాయి అలవాటు బాగా. సో ఇక్కడికి వస్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా, అందరూ ఉంటారు, జనాలు అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు. అందరిలో పిల్లలు తిరగాలంటే ఇష్టపడతారు కదా, అందుకనేసి ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడైతే టీ షర్ట్స్ ఉన్నాయండి, రైన్ కోట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అలాగే యోగా మ్యాట్లు ఉంటాయి, షూస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. మనం ఎవరిమైనా సరే ఇక్కడికి వచ్చి
వాకింగ్ చేసుకోవచ్చు. అలాగే వాకింగ్ చేసే మిషన్, రన్నింగ్ మిషన్లు ఉంటాయి కదండి, అవి కూడా ఉంటాయి. మనము ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అవి ఇంటికి వెళ్ళొచ్చు అనమాట మళ్ళీ. సో ఈ డెకట్లాన్ లోపల ఎలా ఉందో వీడియో రూపంలో మీరు అందరూ చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తాను. ఇక్కడ లక్కీ వచ్చేసి స్కేటింగ్ సైకిల్ తీసుకున్నాడండి. లక్కీ కూడా స్కేటింగ్ సైకిల్ అలవాటు, అప్పుడప్పుడు ఇంట్లో తిరుగుతూ ఉంటాడు అనమాట. అందుకే ఇక్కడ కూడా స్కేటింగ్ సైకిల్ కావాలనేసి తీసుకున్నాడు. ఏమో సైకిల్ తొక్కుతాడు, పండు ఏమో స్కేటింగ్ షూస్ కోసం వెతుకులాడుతూ ఉందన్నమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్, మీ విలువైన అభిప్రాయాలను. మొత్తానికి డెకత్లాన్ లోపలైతే ఇలా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి, బయటకు వచ్చేసాము. మేమైతే ఒక గొడుగు తీసుకున్నామండి, అంబ్రిల్లా. అది వర్షాకాలం కదా, పిల్లల్ని బస్ స్టాప్లో వదిలేకి తీసుకొచ్చేకి కష్టంగా ఉందనేసి ఒక పెద్దది గొడుగు తీసుకున్నాము. ఒక గొడుగు కోసం మేము 5 మెంబర్స్ వచ్చామండి. సో ఇక్కడ పక్కలో చిన్న గ్రౌండ్ ఉందండి, ప్లేయింగ్ గ్రౌండ్. సో అక్కడ మేము ఆడుకుంటాం అనేసి అంటున్నారు పిల్లలు. సో ఒకసారి ఆ గ్రౌండ్ వేసేసి వచ్చేసేయండి అని చెప్పాను, వెళ్తూ ఉన్నారు. ఇక్కడైతే చాలా బాగుంటుందండి ఆడుకోవడానికి, పిల్లలు బాగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. కాసేపు ఆడుకోవచ్చు, కాసేపు పడుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మనకి ఎలా ఇష్టమైతే అలా ఉండొచ్చు. సో వర్షం వచ్చేలాగా ఉంది, తొందరగా రండి అని చెప్పేసి పంపించేసాను. సో ఒక రౌండ్ వేసేసి వస్తామన్నారు. సో రౌండ్ వేసేకి వెళ్తా అన్నారు. లక్కీ ఏడుస్తూ ఉన్నాడు, నేను వెళ్తాను అనేసి. ఈ గ్రౌండ్ చాలా బాగుంటుందండి. సో అంతలోపు మా ఫ్రెండ్ వచ్చేసింది, అస్సలు అనుకోలేదు. జ్యోతి అండి తన పేరు, క్లోజ్ ఫ్రెండ్. తను కలిసేసరికి చాలా హ్యాపీ అనిపించింది, అందుకనేసి వెనక్కి వచ్చేసాము. తనతో కాసేపు మాట్లాడేసి ఇంకా రిటర్న్ వచ్చేసామండి. సో ఈరోజు వీడియో అయితే అదండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో తనే అండి మా ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి సాయి, తనేమో వాళ్ళ హస్బెండు. సో చాలా రిచ్ అండి వీళ్ళు. సో మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.